इस ब्रेकिंग न्यूज़ హుజురాబాద్ బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీరుపై హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటుగా ఎగరవేశారు. ఇక పలువురు నేతలు కార్యకర్తలు జమ్మికుంటలో రహస్యంగా సమావేశమయ్యారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీలో వన్ మ్యాన్ షో చేస్తూ కేడర్ని పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అయితే బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, మీరు అన్నట్టుగా ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి దూకుడుగా ముందుకెళ్తున్న నేత. ఆయనకు సంబంధించి జమ్మికుంటలో నిన్న ప్రధానంగా కార్యకర్తలంతా దాదాపు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలంతా కూడా సీనియర్లు రాత్రి 10 గంటల సమయంలో అందరూ కూడా ఒక దగ్గర చోటు చేరుకున్నారు. ఈయనకు వ్యతిరేకంగా అందరూ కూడా ఒక రహస్య మంతనాలు మాత్రం చేశారు. ఖచ్చితంగా పార్టీలో ఒంటెద్దు పోకడతోటి పాడి కౌశిక్ రెడ్డి ముందుకెళ్తున్నారు. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాలే కాదు, పార్టీకి సంబంధించిన మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అందరు ఎవరికి ఆయనకు నచ్చిన వ్యక్తులకే ఇచ్చారు తప్ప పార్టీకి లాయల్టీగా పనిచేసిన వారికి ఎవరికి కూడా టికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం చేశారనేది కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇంకా ఆయన అన్ని విషయాలపైన ఫోకస్ చేస్తారు తప్ప నియోజకవర్గంలో ఉన్న ఎన్నికలలో ఇచ్చిన హామీల పైన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. ఏమున్నా హైదరాబాద్ చుట్టూనే రాజకీయాలు చేస్తారు తప్ప ఇక్కడ హుజురాబాద్ లో స్థానిక నాయకులను పట్టించుకోవట్లేదు అనేది ప్రధానమైన విమర్శ మాత్రం చేస్తా ఉన్నారు. ఇక నిన్న 100 మందికి పైగా సీనియర్లంతా కూడా నిన్న రాత్రి రహస్య సమావేశం నిర్వహించారు. ఆ రహస్య సమావేశం తర్వాత ఒకవేళ ఆయన తీరు మారకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తామనేది కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇక ఖచ్చితంగా మీరు అన్నట్టుగా హుజురాబాద్ లో ఒక ముసలం మాత్రం మొదలైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని క్యాచ్ చేసుకుంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పొచ్చు సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.